చేసుకోవడం మా నైజం కాదు. దేవాలయాలకు అవసరమైన పనులు తాము ముందుగా చెప్పటం కానీ, తమ కోరికలు తీరిస్తే మొక్కులు చెల్లించి ఉంటామని ప్రార్థించడం కానీ జరగదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బొచ్చిరెడ్డిపాలెం శ్రీ కనకదుర్గమ్మ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరై ఆమె మాట్లాడారు. ఈ పని చేస్తే బాగుండు అన్న సమాచారం వస్తే అది దేవుని అంశంగా భావిస్తూ తాము ఈ పనులు నిర్వహించడం జరుగుతుందని, అంతేకాని తాము ఫలానా ఆలయానికి ఎంత ఇచ్చామో చెప్పడం తమ నైజం కాదని అన్నారు. శ్రీ కనకదుర్గమ్మ ఆలయం నిర్మాణం కత్తుల రామరాజు తన వారసులకు దేవాలయాన్ని అప్పగించి వెళ్లటం ఆయన చేసుకున్న పుణ్యమన్నారు. ఇక జొన్నవాడ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా 2 పర్యాయాలు పనిచేసిన పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు ఈ ఆలయానికి బోర్డు చైర్మన్గా నియమితులు కావటం హర్షణీయమన్నారు. 50 మంది సభ్యులతో ఏర్పడిన ఈ బోర్డు పాలనలో అమ్మవారి గుడి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీలో నియమితులైన అందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన బుచ్చేడిపాలెం మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి మోర్ల సుప్రజీ మోర్ల గారికి నా నమస్కారం మేడం. సీనియర్ నాయకులు పెద్దలు కోడూరు కమలారెడ్డి గారికి మరియు మన దేవస్థానం గౌరవ అధ్యక్షులు శ్రీ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు గారు, శ్రీమతి లక్ష్మమ్మ గారికి నా హృదయ నమస్కారం చెప్పుకుంటున్నాను. ముందుగా ఈరోజు ఇక్కడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మన జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి, అలాగే ఇక్కడ దాతలు కొల్లను రాజారెడ్డి పూజిత గారులకి, తమ్మినేని మల్లికార్జున రెడ్డి ప్రబీల గారులు, పిడుగు శంకర్ రెడ్డి స్మిత గారులు, గాలి కామాక్షయ కవిత గారులు, కామాక్షయ కవిత గారులు, సుబ్రహ్మణ్యం నాయుడన్న, లక్ష్మీకాంత్ అక్క కూడా ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా వాళ్ళిద్దరికీ ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన చైర్మన్గా ఈ ఆలయ కమిటీకి. అలాగే 49 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులతో, అంటే మొత్తం కలిసి 50 చేసినట్టున్నారు. రౌండ్ ఫిగర్ ఉండాలని చెప్పి ఎప్పుడు సుబ్రహ్మణ్య నాయుడానికి రౌండ్ ఫిగర్ ఇష్టం, అందుకని 50 మందితో ఈ కమిటీ చేశాడు. సో ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఏ కమిటీ అయినా, ఏ దేవాలయంలో అయినా సేవ చేయాలి అంటే అది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. నేను కానీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అదేదో మేము చేసాం, మేము అది ఇచ్చాం, ఇది ఇచ్చామని చెప్పి మేము ఎప్పుడూ చెప్పం. ఇప్పుడే ఈ సుబ్రహ్మణ్య నాయుడు అని చెప్పారు, రవి చెప్పారు, కానీ అది చేసేదానికి ఏ రోజు కూడా ఇది నేను చెప్పేదైతే నిజము, ఎందుకంటే అది నా నమ్మకం. ఏ రోజు కూడా ఏ దేవాలయం దగ్గరికి కానీ ఎక్కడికి కానీ మేము ఇది ఇస్తాము దానము అని చెప్పి ఈ రోజు వరకు మేము వెళ్ళిందే లేదు. ఎవరు వచ్చి ఈ దేవుడికి మీరు ఇది చేయండి అంటే చేయడమే కానీ మేము చేస్తాము అని చెప్పి ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అలా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇది ఆ భగవంతుడు మనకి ఒక సందేశం పంపించాడు, మనం ఇది చెయ్యాలి అని చెప్పి నిబద్ధతతో చేసి అక్కడ వరకు ఆ స్వామికి దండం పెట్టుకొని మాకు ఇది మా పూర్వజన్మ సుకృతము అని అనుకుంటాం. అలాగే ఇప్పుడు అన్న చెంగల్రాయుడు గారు వాళ్ళ ఫాదరు వారసత్వంగా ఒక దేవాలయాన్ని నిర్మించి ఆయనకి ఇవ్వడం జరిగింది. వారసత్వం అంటే ఒక ఆస్తులు పంచుకోవడమే కాదు, ఇలాంటి పెద్దలు నిర్మించిన దేవాలయాన్ని కూడా అలాగే తరతరాలుగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆయన ముందుకొచ్చి ఈ దేవాలయాన్ని కాపాడుకుంటూ ఇప్పటిదాకా దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి ఒక కమిటీతో సభ్యుల్ని ఎంచుకొని తను ఒక్కడితో అయితే కాదు, అందరూ 10 మంది కలిస్తే ఐకమత్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళమని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కమిటీని ఇక్కడ వేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు లేకుండా ట్రస్ట్ బోర్డు లేకుండా ఉన్న ఈ దేవాలయానికి ఈరోజు అమ్మవారు ఒక ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసుకున్నారు అంటే అది వీళ్ళందరి అదృష్టం. ఆ ట్రస్ట్లో పనిచేయడానికి కానీ, అలాగే చైర్మన్గా ఉండడానికి కానీ, ఎక్కడైనా కూడా ఆలయ ఆగమ శాస్త్రాలకి, సాంప్రదాయాలకి కట్టుబడి
సేవ చేయాలని అమ్మవారికి నేను కోరుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారికి, వారి కుటుంబ సభ్యులకి, వారికి ఆమె ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.